మినపప్పుతో చేసుకునే వడలనే కాకుండా ఒక్కసారి ఇలా బియ్య పిండితో కూడా వడల్ని ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుంది, అలాగే చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి. ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఒక బౌల్లోకి ఒక కప్పు బియ్య పిండి, హాఫ్ కప్పు పెరుగు వేసుకొని బాగా కలిపిన తర్వాత ఒక కప్పు బియ్య పిండికి ఒక కప్పు వాటర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి ఉండలు లేకుండా చూసుకొని దీన్ని ఒక 10 నిమిషాల వరకు నాననివ్వాలి. దీన్ని పక్కకు పెట్టేసి ఇంకో ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీరను వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత బియ్యపిండి పేస్ట్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇది దగ్గర పడుతున్నప్పుడు కొద్దిగా ఇది చపాతీ ముద్దలాగా మారుతుంది. ఇలా కొంచెం దగ్గర పడ్డాక మూత పెట్టి ఒక 2 నిమిషాలు దమ్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత తీసి మన చపాతీ ముద్ద సాఫ్ట్గా అయ్యేలాగా ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మళ్ళీ మనం చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలా చాలా సాఫ్ట్గా అయ్యేలాగా ఒక 10 నిమిషాల వరకు ఇలా నాననిచ్చినాక చేయికి కొంచెం ఆయిల్ రాసుకొని చిన్న ముద్దలాగా తీసేసుకొని రౌండ్గా చేసి మనం వడని ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే దీన్ని కూడా అలా చేసుకోవాలి. ఇలా మిగిలిన వాటిని కూడా చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసేసుకోవాలి. వాటిని కదపకుండా ఒక 2 నిమిషాలు అలానే వదిలేసి ఆ తర్వాత 2 వైపులా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక వీటిని ఆయిల్ నుంచి తీసేయడమే. చూడండి, మనం బియ్యం పిండితో ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే వచ్చాయి.